ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ గచ్చిబౌలి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన వారు మరుక్షణమే భవిష్యత్తు కోసం ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లడం చూస్తూనే ఉంటాం. అయితే అధికార పార్టీకి దగ్గరవుతున్న నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే రాజకీయాలకు సింహపురి కేరాఫ్ గా ఉంటుంది. ఆధిపత్యం కోసం ఇక్కడి నేతలు పావులు కదుపుతూ ఉంటారు. రాజకీయాల్లో వెనకబడకుండా తమ ఉనికిని కాపుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి చోట్ల రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. గత ప్రభుత్వంలో నెల్లూరు కార్పొరేషన్లోని 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రూరల్లో ఏకగ్రీవాలైతే సిటీలో టీడీపీని పక్కకు నెట్టి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. నెల్లూరు నగర మేయర్గా ఉన్న పొట్లూరు స్రవంతి బాధ్యతలు చేపట్టి నిన్నటికి 4 ఏళ్లు నిండాయి. స్థానిక సంస్థల రాజ్యాంగ నిబంధనల ప్రకారం 4 ఏళ్లు నిండిన తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండడంతో దాన్ని అధికార పక్షం అనుకూలంగా మార్చుకుంది. నగర మేయర్ పొట్లూరు స్రవంతిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్న అభియోగాలతో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు అధికార పక్షానికి చెందిన 40 మంది కార్పొరేటర్లు నిన్న జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వెంటనే మేయర్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సింహపురి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ నుంచి ఎన్నికైన పొట్లూరు స్రవంతికి మేయర్ పదవి దక్కింది. డిప్యూటీ మేయర్లుగా రూప్ కుమార్ యాదవ్తో పాటు మరో మైనార్టీ నేతకు పదవిని అప్పగించారు. వైసీపీ రాష్ట్రంలో ఓడిపోవడంతో నగరపాలక సంస్థ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లలో 40 మంది అధికార కూటమి పక్షాన చేరారు. దీంతో నగరపాలక సంస్థలో పెత్తనం వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వానికి చేరింది. మేయర్గా ఉన్న పొట్లూరు స్రవంతి మొదట నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట ఉండి తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి పంచన చేరారు. ఆపై తిరిగి కూటమిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అక్కడి నుంచి ఆమెకు అనుకూల సంకేతాలు రాలేదు. కొన్నాళ్ల తర్వాత ఆమె వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. స్రవంతి భర్త జయవర్ధన్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడుగా ఉండేవాడు. దీంతో ఆయన జయవర్ధన్ సతీమణి స్రవంతిని మేయర్గా ఎన్నుకున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీలోకి లైన్ క్లియర్ అవుతుందని భావించిన మేయర్ దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందలేదు. పలు దఫాలుగా జనసేనతో పాటు మంత్రి నారాయణతో టచ్లోకి వెళ్లినప్పటికీ అటుపక్క నుంచి స్పందన రాలేదన్న ప్రచారం గతంలో జరిగింది. ఇదే సమయంలో మేయర్ను దించేయాలని టీడీపీ స్ట్రాంగ్గా ఫిక్స్ అవడంతో ఆమె భవిష్యత్తు అయోమయంగా మారింది. వైసీపీకి రాజీనామా చేయడంతో అవిశ్వాస తీర్మానం గురించి ప్రతిపక్ష వైసీపీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీకి రాజీనామా చేసి తప్పు చేశామన్న భావనలో మేయర్ దంపతులున్నారు. మరోపక్క గిరిజన మహిళగా మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ కుట్రపూరితంగా రాజకీయాలు చేసి మేయర్ను దించేయాలని చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా మేయర్ స్రవంతి పొలిటికల్ కెరీర్ సింహపురి రాజకీయ జంక్షన్లో ఇరుక్కుపోయిందన్న ప్రచారం జరుగుతోంది.